ప్రాణం పోయినా కూడా కుంభరాశి వారు నవంబర్ 28, 29, 30 తేదీల్లో ఈ రెండు వస్తువులను పొరపాటును కూడా ఎవ్వరికి ఇవ్వకండి. నాశనం తప్పదు. దరిద్రం మీ వెంటాడుతుంది. కుంభరాశి వారు ఏ రెండు వస్తువుల్ని బయటికి ఇవ్వకూడదు అనే వివరాలు తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855583632. కుంభరాశి అనగా దీని రాశి చక్రంలో 11వ రాశిగా పిలుస్తారు. ధనిష్ట నక్షత్రము 3-4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మనకి కుంభరాశి కిందకి వస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని తేదీల్లో కొన్ని వస్తువులు అనేవి మనం బయటికి ఇవ్వకూడదు. అలా ఆ వస్తువులు బయటికి ఇవ్వడం కారణంగా మన చెడుని మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాం. చాలా సార్లు మీరు వినే ఉంటారు. కొన్ని సమయాల్లో కానివ్వండి, కొన్ని తేదీల్లో కానివ్వండి, ఎప్పుడు బయటకి ఇచ్చేటటువంటి వస్తువులు కూడా ఆ తేదీల్లో ఇవ్వకూడదు. అలా ఇవ్వడం అనేది మంచిది కాదని చాలా మంది అంటుంటారు. ఖచ్చితంగా మీరు కూడా ఇది వినే ఉంటారు. అయితే కొన్ని తేదీల్లో మనం కొన్ని వస్తువులు అనేవి బయటికి ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల మనం చాలా వరకు కూడా నష్టపోతాము. డబ్బు నష్టం జరుగుతుంది. లేకపోతే వివిధ సమస్యలు, కుటుంబంలో గొడవలు రావడం కానివ్వండి, మనకి ఎక్కువగా దిష్టి తగిలేయడం కానివ్వండి, దరిద్రం అంతా కూడా మన వెంటాడుతుంది. మనం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే నవంబర్ 28, 29, 30 తేదీల్లో మాత్రం కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వస్తువులు మాత్రం మీరు అసలు బయటకు ఇవ్వకూడదు. అందులో ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయేటటువంటి 2 వస్తువులు మాత్రం అస్సలు బయటికి ఇవ్వకండి. దాని కారణంగా మీరు చాలా నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ వస్తువులేంటి, ఎందుకు ఇవ్వకూడదు అనేదంతా కూడా మనమైతే ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం అంతా కూడా క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. అదేవిధంగా కుంభరాశి వారు ఏ 2 వస్తువులు బయటికి ఇవ్వకూడదు అనేది తెలుసుకుంటూ కూడా మనమైతే వీరి యొక్క ఫలితాలు కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. అసలు వీరి జీవితంలో మార్పులు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవితంలో కానీ ఏమైనా మార్పులు ఉన్నాయా అనేది చూసినట్టయితే ముందుగా వీరి యొక్క వైవాహిక జీవితాన్ని అంచనా వేసి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే వైవాహిక జీవితంలో అనుకోని మార్పులు సంభవించబోతున్నాయి. ఇన్ని రోజులు కూడా మీ కుటుంబానికి మీకు మధ్య అంటే ముఖ్యంగా మీ వైవాహిక జీవితంలోని మీ భార్యతో కానీ మీ భర్తతో కానివ్వండి, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో అధికంగా మీ మధ్య గొడవ జరిగి మీరు ఒత్తిడికి ఎక్కువగా లోనవుతూ ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో అవన్నీ కూడా దూరం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆర్థిక లాభం, ముఖ్యంగా మీ భార్య వల్ల కానివ్వండి, లేకపోతే మీ భర్త వల్ల కానివ్వండి, ఆర్థిక లాభం అనేది కుంభరాశి వరకు అధికంగా కనిపిస్తూ ఉంది. వైవాహిక జీవితంలో గతంలో ఉన్నటువంటి ఒత్తిడంతా కూడా పూర్తిగా దూరం అయిపోతుంది. ఖచ్చితంగా అనుకూలమైనటువంటి సమయాన్ని అయితే ఈ సమయంలో కుంభరాశి వారు చూడబోతున్నారు. మీరు ఈ సమయంలో ఆస్తిని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు వాస్తవంగా మీకైతే ఆస్తిని కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే గతంలో ఆస్తి తగాదాలు ఏవైనా ఉన్నట్టయితే కనుక మీకు రావాల్సిన ఆస్తి గురించి మీరేమైనా కూడా వారితో చిన్నగా ఇష్యూస్ పెట్టుకోవడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ జరిగి ఉంటే కనుక ఈ సమయంలో మీకు రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా తిరిగి వచ్చేసేటటువంటి అవకాశం అనేది మనకు అధికంగా కనిపిస్తుంది. మరి ప్రేమ జీవితం అంటే ప్రేమించుకుని వివాహాలు చేసుకోవాలి అనుకునేటటువంటి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఖచ్చితంగా మీరు ప్రేమించిన వారిని వివాహం చేసుకునేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు చాలా వరకు కూడా తెలివిగా స్టెప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి కుంభరాశి వారికి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని తెలిసిన వెంటనే వీరు లైట్ తీసుకుంటూ ఉంటారు. అంటే వదిలేస్తూ ఉంటారు. కొన్ని వీరికి ఎంత ఇంపార్టెంట్ అనిపించిన వ్యక్తులు కూడా వదిలేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో ప్రేమని నిలబెట్టుకోవాలంటే మాత్రం కొద్దిగా కష్టతరంగానే ఉండబోతుంది. కాబట్టి ఏంటంటే మీరు వీలైనంత వరకు కూడా మీ ప్రేమను నిలబెట్టుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రయత్నం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. మనశ్శాంతిని కూడా అప్పుడప్పుడు కోల్పోతూ ఉంటారు. చాలా వరకు కూడా ఓపిక చాలా అవసరంగా చెప్పవచ్చు. ఓపికగా ఉంటే కనుక ప్రేమ జీవితంలో కూడా చాలా బాగుంటుంది.
మరి కెరియర్ ఎలా ఉండబోతుంది, కెరియర్ అంటే ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా ఎలా ఉండబోతుంది అనేది చూస్తే మీరు పనిచేస్తున్న చోట రెస్పెక్ట్ పెరిగేటటువంటి అవకాశంతో పాటుగా బిజీ లైఫ్ స్టైల్ అనేది మీకు మొదలు కాబోతుంది. అంటే మీరు ఈ సమయంలో ఎక్కువగా బిజీ కాబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా బిజీ పెరిగిపోవడం కారణంగా కొంచెం ఏంటంటే స్నేహితులతో కానివ్వండి, కుటుంబ సభ్యులతో కానివ్వండి టైం అనేది స్పెండ్ చేయలేకపోతారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సమయంలో బిజీ అవ్వడం వల్ల మీకు ఆర్థికంగా కూడా ధనలాభం అధికంగా ఉంటుంది. ప్రమోషన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రమే కాదండి, మామూలుగా ప్రమోషన్ వచ్చేటటువంటి అవకాశం కూడా అధికంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఒక స్థాయికి ఈ సమయంలో కుంభరాశి వారైతే ఎదగబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు. మరి విద్యా జీవితం ఎలా ఉండబోతుంది అంటే విద్యా జీవితంలో నష్టం కనిపిస్తుంది. అంటే కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి. ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారు వాస్తవానికి విద్యపై అంత దృష్టి పెట్టరు. అంటే చదువుపై దృష్టి పెట్టరు. వీరికి చదువు కన్నా కూడా మిగిలిన యాక్టివిటీస్ అంటే ఏదైనా మంచి వ్యాపారం చేసుకోవాలని కానివ్వండి, లేకపోతే ఏదైనా వేరే పని చేయాలి అనేటటువంటి మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో విద్యను పూర్తి చేసుకుని ఎవరైతే ఉద్యోగం వైపు కాకుండా ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటూ చదువు మీద ఇంట్రెస్ట్ లేక ఆపేసినట్టయితే కనుక ఖచ్చితంగా కుంభరాశి వారు వ్యాపారం అయితే చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా వ్యాపారం ఇప్పుడైతే మొదలు పెట్టుకోవచ్చు. ఇది మీకు లాభదాయకంగానే ఉండబోతుంది. కానీ విద్యార్థులు ఎవరైతే ఇంకా విద్యను కంటిన్యూ చేస్తున్నారో కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే శ్రద్ధ చాలా అవసరంగా చెప్పవచ్చు. శ్రద్ధతో కృషితో కనుక చేస్తే మీకు ఖచ్చితంగా చాలా వరకు కూడా మంచి మంచి మార్కులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మీ యొక్క ప్రయత్నం ఉంటే ఈ సమయంలో మంచిగా ముందుకెళ్ళిపోతారు. ఆర్థిక స్థితి కూడా చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఇక వ్యాపారవేత్తలకు వచ్చినట్టయితే వ్యాపారం పరంగా కూడా కలిసి వచ్చే కాలమే. ఎప్పటి నుంచో కూడా ఏదైతే కొత్త వ్యాపారం అంటే ప్రస్తుతం ఉన్న వ్యాపారం కాకుండా ఇంకొక వ్యాపారం కూడా దీంతో పాటు మొదలు పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టుకోవచ్చు. అభివృద్ధి చాలా స్పష్టంగా ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. మీ వ్యాపారంలో ఒక విధంగా జాగ్రత్తగా ఉండండి. ఒక విషయంలో ముఖ్యంగా కుంభరాశి వారి కోపం అధికంగా ఉంటుంది. కోపం విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే నష్టాన్ని మీరైతే చూడాల్సి ఉంటుంది. ఆస్తి వాహనాలు కొనుగోలు కూడా ఈ సమయంలో చేసుకోవచ్చు. కొనుగోలు చేస్తారు అని అయితే చెప్పడం లేదు, కానీ చేయాలి, కొనుగోలు చేయాలని ఎంతో కాలం నుంచి అనుకుంటే ఈ సమయం మంచి సమయమే, లాభదాయకమైన సమయమే. కాబట్టి మీరు ఏమైనా కూడా కొనుగోలు చేసుకోవాలనుకున్న బంగారం కానీ ఏదైనా కూడా ఈ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్లయితే నవంబర్ 28, 29, 30 తేదీల్లో అసలు ఏ 2 వస్తువులు పొరపాటును కూడా బయటికి ఇవ్వకూడదు అనేది చూసినట్టయితే ఈ సమయంలో ఎరుపు రంగు వస్తువులు కానివ్వండి, లేకపోతే తెలుపు రంగు వస్తువులు కానివ్వండి ఎవ్వరికి ఇవ్వకండి. అలా ఇవ్వడం వల్ల మీ నష్టాన్ని మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. నవంబర్ 28, 29 తేదీల్లో అదేవిధంగా 30 తేదీల్లో మీరు అసలు ఎవ్వరికీ కూడా ఈ రంగు వస్తువులైతే ఇవ్వవద్దు. వాస్తవానికి ఈ సమయంలో మీకు అంతా మంచి జరగాలి అంటే సూర్య భగవాను పూజించుకోండి. అదేవిధంగా నవంబర్ ఇప్పుడు చెప్పినటువంటి తేదీల్లో మీరు ఈ వస్తువులు కూడా బయటికి ఇవ్వకండి. అప్పుడు మీరు చాలా వరకు కూడా మంచి ఫలితాలు చూస్తారు కదా. నవంబర్ 28, 29, 30 తేదీల్లో కుంభరాశి వారు ఏ వస్తువులు బయటకు ఇవ్వకూడదో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.